హాయ్ హలో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది మన హిస్టరీలోనే, టోటల్ హిస్టరీలోనే ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది అన్ని టెలిస్కోప్స్ కంటే చాలా స్పెషల్ అయిన టెలిస్కోప్. ఎందుకంటే దీన్ని నాసా సైంటిస్టులు ప్రత్యేకంగా ఇన్ఫ్రారెడ్ లైట్ని క్యాప్చర్ చేయడానికి వాడారు. 700 నానోమీటర్ తర్వాత వచ్చేది ఇన్ఫ్రారెడ్ లైట్. 700 నానోమీటర్ తర్వాత వచ్చేది విజిబుల్ లైట్. విజిబుల్ లైటే మనం చూడగలం, ఇన్ఫ్రారెడ్ లైట్ని చూడలేం. ఇన్ఫ్రారెడ్ లైట్ వల్ల ఉండే లాభాలు ఏంటంటే, ఏదన్నా వస్తువు అడ్డం ఉన్నా కూడా విజిబుల్ లైట్ దాన్ని దాటి వెళ్ళలేదు, ఒపాక్ మీడియంని క్రాస్ చేయలేదు విజిబుల్ లైట్. కానీ జేమ్స్ వెబ్ క్రాస్ చేయగలదు. జేమ్స్ వెబ్కి ఉండే పవర్ ఏంటంటే, బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చినప్పుడు లైట్, అంటే యూనివర్స్ యొక్క ఆరిజిన్ అప్పుడు చూడండి, 50 మిలియన్ ఇయర్స్ అప్పుడు వచ్చిన లైట్ని కూడా బిగ్ బ్యాంగ్ అట్ ప్రజెంట్ క్యాప్చర్ చేయగలదు. ఎందుకంటే లైట్ అనేది అంత దూరం నుంచి ట్రావెల్ అయ్యి వచ్చి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి జేమ్స్ వెబ్ యొక్క నిర్మాణం కూడా చాలా ప్రత్యేకమైంది. దానికి ఒక షీల్డ్ ఉంటుంది, 18 హెగ్జాగోనల్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ సెగ్మెంట్స్ మొత్తం గోల్డ్ కోటెడ్ ఉంటాయి. చాలా మందమైన గోల్డ్ కోటెడ్ సెగ్మెంట్స్ అవి. చాలా ప్రొటెక్టివ్గా దాన్ని తయారు చేశారు. ఇంకా దాన్ని లాంచ్ చేసింది 2024 డిసెంబర్ 21న ఫ్రెంచ్ ఇరియానా అనే దగ్గర నుంచి లాంచ్ చేశారు. చూడండి, ఫ్రెంచ్ ఇరియానా రాకెట్లో లాంచ్ చేశారు. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ లైట్ని బాగా క్యాప్చర్ చేయగలదు. అంటే మనం చూడలేని, విజిబుల్ లైట్తో చూడలేని కొన్ని ఆబ్జెక్ట్స్ని కూడా జేమ్స్ వెబ్ చూడగలదు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్కి ఇన్సాన్ ఇంజనీరింగ్, చాలా గొప్పదైన ఇంజనీరింగ్. నాసా చాలా బాగా తయారు చేసింది ఆ టెలిస్కోప్ యొక్క నిర్మాణం. చూసారా, దాని యొక్క నిర్మాణం, దాని యొక్క షీట్ కింద దాని యొక్క షీల్డ్ ఉంటుంది కదా, ఆ షీల్డ్ యొక్క నిర్మాణం గురించి మనం మెయిన్గా మాట్లాడుకోవాలి. అదేంటంటే, క్రాప్టన్ అనే మెటీరియల్తో ఆ సన్నని లేయర్స్ తయారయ్యాయి, ఆ సన్నని 5 లేయర్స్. ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చే లైట్ని కూడా క్యాప్చర్ చేయగలదు. కానీ దీనికి చాలా డార్క్ పొజిషన్ కావాలి. అంటే సూర్యుడి నుంచి వచ్చే లైట్ ఏమాత్రం దీని మీద పడినా అస్సలు ఇది క్యాప్చరింగ్ చేయలేదు. కాబట్టే దీన్ని హబుల్ కంటే కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో లగ్రాంజ్ పాయింట్ 2లో దీన్ని పెట్టడం అయితే జరిగింది. లగ్రాంజ్ పాయింట్స్ అనేవి స్పెషల్ పాయింట్స్. ఎందుకంటే ఎర్త్ మరియు సన్ యొక్క గ్రావిటీ క్యాన్సిల్ అయిపోయి అక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉన్నా స్టేబుల్గా అక్కడ ఉండగలదు. ఎందుకంటే అదొక స్పెషల్ పాయింట్. ఇలాంటి లగ్రాంజ్ పాయింట్స్ 5 ఉన్నాయి. లగ్రాంజ్ పాయింట్ 1, 2, 3, 4, 5. లగ్రాంజ్ పాయింట్ 2 అనేది ఎర్త్కి వెనకాల సూర్యుడికి కనపడకుండా డార్క్ పొజిషన్లో ఉంటుంది. సో ఇదిగో చూడండి, లగ్రాంజ్ పాయింట్స్. ఈ లగ్రాంజ్ పాయింట్స్ని లగ్రాంజ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. కాబట్టి అవి స్పెషల్ పాయింట్స్. కాబట్టి ఆయన యాక్చువల్లీ సైంటిస్ట్ కాదు, ఆస్ట్రోనామర్, ఒక గొప్ప ఆస్ట్రోనామర్. ఇది ఆపరేట్ చేయాలంటే -234 డిగ్రీ సెల్సియస్ ఉండాలి.